జనవరి 22వ తేదీన అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం ఎంతో ఘనంగా జరగనుంది. అయితే ఆలయ నిర్మాణంలో ముఖ్యమైన ద్వారాలు మన హైదరాబాద్ వాళ్ళు ఆ ద్వారాలను నిర్మించడం ఎంతో గర్వించదగ్గ విషయం. అయితే ఇప్పుడు మనం ప్రెజెంట్ అనురాధ టింబర్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ చదలవాడ గారు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. వీళ్ళకి ఈ అవకాశం ఎలా వచ్చింది? ఇప్పటి వరకు ద్వారాల తయారీ ఎంత వరకు వచ్చింది? ఏంటి? ఆ విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగానే ఉన్నాను. చాలా బిజీ అయిపోయారు. మామూలుగానే మా వర్క్ బిజీ కాక మీడియా ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూలు ఇవ్వటం, వాళ్ళని ఎవరిని డిసప్పాయింట్ చేయటం ఇష్టం లేక సో బిజీగానే ఉందండి. సార్, అయోధ్య రామ మందిరము భారతదేశ తలమానికం అనుకోవచ్చు, మహా కట్టడం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఎందుకంటే అది ప్రతి ఒక్కరి కళ. సో అలాంటి రామాలయ నిర్మాణంలో మీరు ద్వారాలు తయారు చేయడం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. మన హైదరాబాద్ వాసులు చేయడం. సో మీకు ఈ అవకాశం ఎలా వచ్చింది? మా కంపెనీ అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్, మా ఫాదర్ చదలవాడ తిరుపతిరావు గారు చైర్మన్, మా బ్రదర్ శరత్ బాబు మేనేజింగ్ పార్ట్నరు, ఫ్యామిలీ కన్సర్న్. నా పేరు కిరణ్. సో మేము యాదగిరిగుట్ట టెంపుల్ డోర్స్ చేసామండి. తర్వాత 2021లో మేము అయోధ్య రామ మందిర్లో ఒక మోడల్ చేయమని చెప్పి జనరల్ సెక్రటరీ, జనరల్ ట్రస్టీ చెంపత్రాయ్ గారు చెప్పారు. రామ్ లోపల చేయమంటే మేము ఆ టైం లైన్ లోపల, ఎందుకంటే టెంపుల్ కట్టలేదు అప్పటికి, మోడీ గారు శంకుస్థాపన చేశారు. భక్తులందరూ ఇప్పుడున్న మందిరంలో, ఇప్పుడు అయోధ్యలో ఒక చిన్న మందిరం ఉంది. సో ఆ మందిరంలో భక్తులు దర్శనం చేసుకునే దారిలో టెంపుల్ ఎలా రాబోతుంది వాళ్ళకి చూపించాలి అంటే మేము మోడల్ చేసాం వుడ్తో మొత్తం. ఆ మోడల్ చూసి వాళ్ళు ఆ టైం లైను, ఆ వర్క్మెన్షిప్ చూసి మాకు ఒక అవకాశం ఇచ్చారు. బట్ మా పాస్ట్ వర్క్, అంతకుముందు మేము చేసిన పనులు, టెంపుల్స్కి మా కార్పెంటర్కి ఉన్న స్కిల్, సో ఇవన్నీ చూసి ఇంటర్వ్యూ చేశారు. అలాగే మా స్కల్ప్చర్స్, మా ఆర్టిషియన్ స్కిల్స్, మా కంపెనీ ఎక్స్పీరియన్స్. సో దాని మూలంగా మేము క్వాలిఫై అయ్యాం. సో మా అదృష్టం మాకు అవకాశం రావడం. సో రాముడు ఆశీర్వదించినట్టు అనుకుంటున్నాను. మేము చాలా కంపెనీలు ఉంటాయి, చాలామంది మాకంటే బెటర్గా చేసేవాళ్ళు. సో అవకాశం వచ్చినప్పటి నుంచి మేము 6th మంత్లో స్టార్ట్ చేసాం, 15th 6th 2023. సో డిసెంబర్ 31st 30th కల్లా అన్ని డోర్లు కంప్లీట్ చేసేసాం. ఇది ఒక అరుదైన అవకాశం. ఎందుకంటే నేను రామ మందిర చరిత్ర చూస్తే 526 సంవత్సరాల నుంచి ఒక పోరాటం నడుస్తుంది. సో దానిలో భాగస్వామ్యం అవటం, ఆ నిర్మాణంలో ఆ మొత్తం, అంటే టెంపుల్ కాకుండా చుట్టూ కాంప్లెక్స్, పర్కోటాసు, ఎలైడ్ బిల్డింగ్స్ అన్నిటికీ మేమే డోర్స్, డోర్ ఫ్రేమ్స్ చేస్తున్నాం. నెంబర్స్ అన్నీ మొత్తం కంప్లీట్ ప్రాజెక్ట్లో పార్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాం. ఇది మెయిన్గా మేము టెంపుల్ ట్రస్టీస్, శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ మెంబర్సు, టాటా ఇంజనీరింగ్ సర్వీసెస్ వాళ్ళు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చేస్తున్నారు, L&T. సో వీళ్ళ మూలంగా మాకు అవకాశం వచ్చింది. వాళ్ళు బెస్ట్ ఆఫ్ ది వర్క్ కావాలి టెంపుల్కి, బెస్ట్ ఆఫ్ ది ఆర్టిస్టియన్స్, బెస్ట్ ఆఫ్ ది స్కిల్, బెస్ట్ ఆఫ్ ది పీపుల్. సో దే వర్ లుకింగ్ ఎట్. అండ్ ఈ మధ్య కాలంలో పెద్ద టెంపుల్స్ కట్ని తక్కువ, అంటే అక్షరధామం అయ్యి కానీ. సో యాదగిరిగుట్టకు మేము చేసాము పాస్ట్ ఎక్స్పీరియన్స్. సో అది కూడా నేను ఒక అవకాశం అని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఏదన్నా వర్క్ ఇవ్వాలంటే వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్స్, అంతకుముందు చేసిన పనులు చూస్తారు. సో అందుకని మేము స్కందగిరి టెంపుల్, చాలా టెంపుల్స్కి మేము ధ్వజస్తంభాలు, చాలా టెంపుల్స్కి వుడ్ ఇచ్చామన్నమాట. సో అందుకని మాకు అవకాశం వచ్చింది. సో మేము మా వర్క్షాప్ అయోధ్యలోనే సెటప్ చేసాం. ఓకే. సో ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్ళడం కూడా కష్టమే అవుతుంది కాబట్టి అక్కడే స్టార్ట్ చేస్తాం. అంటే ఇక్కడ 2 ఉన్నాయి. వుడ్ బలార్షా మహారాష్ట్రలో ప్రొక్యూర్ చేసాం. మహారాష్ట్ర నుంచి మళ్ళీ సీజనింగ్ చేసాం. అక్కడే సీజనింగ్ చేసి టెంపుల్కి రివర్స్ డైరెక్షన్లో రాకూడదు హైదరాబాద్ అని, అదొకటి. ఇంకోటి ఏంటంటే
మన టైం లైన్స్ తక్కువ ఉన్నాయి. ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ అవర్ ఇంపార్టెంట్. అవును. అంత తక్కువ టైం లైన్స్ మీద మనం వర్క్ చేయాలంటే ఫ్యాక్టరీ అక్కడే పెడితే మన టెంపుల్ ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ అయ్యే కొద్దీ స్టోర్కి మేము డోర్లు పెట్టాలి. సో క్వాలిటీ మానిటరింగ్ కానీ వర్క్ కానీ అక్కడే తయారు చేస్తే ఫాస్ట్గా ఫినిష్ అయ్యిద్ది. ఏ రోజుకి ఆ రోజు డోర్లు ఇన్స్టాల్ చేయటం, ట్రయల్ చేయటం. అందుకని చెప్పి టెంపుల్ దగ్గరలో కరచౌకపురంలో ఒక మినీ ఫ్యాక్టరీ సెటప్ చేసాం. అన్ని మిషనరీలు, వర్కర్స్ని పెట్టి అక్కడే తయారు చేసి అక్కడే మేము చేస్తున్నాం. అంటే దీనికి ఒక ప్రత్యేకమైన కలప సేకరించారు. అంటే కొన్ని సంవత్సరాల పాటు చరిత్ర కట్టడంగా నిలిచిపోయే మందిరం ఇది. సో ప్రత్యేకమైన కలప తీసుకొచ్చారు అనేసి అన్నారు. అంటే కలప యొక్క ప్రత్యేకత ఏంటి? కలపలో అంటే మనం గుడి 100 సంవత్సరాలు ఉండాల్సింది. అవును. అలాంటి గుడికి మనం ఏదన్నా వస్తువు వాడేటప్పుడు అత్యంత నాణ్యమైనది వాడాలి. బలార్షా గవర్నమెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కలప కట్ చేస్తుంటే మేము వాళ్ళ సామిల్లు సప్లై చేసింది. మేము దగ్గరుండి ప్రతి పీసు మా టీం, మా మేనేజర్స్, మా కట్టర్స్, సామిల్ మా వాళ్ళే ఆపరేట్ చేశారు. హౌ టు ప్రాసెస్ హై క్వాలిటీ వుడ్, నాట్స్ లేకుండా, క్రాక్స్ లేకుండా, తెలుపు లేకుండా, మినిమం మిస్టేక్స్ ఉండేటట్టు హండ్రెడ్స్ ఆఫ్ పీసెస్ సార్ట్ చేసి ఏ అయితే టెంపుల్కి మనకు వస్తే అవి మాత్రమే మేము సెలెక్ట్ చేసి తీసుకున్నాం. సో ఖర్చు కూడా బాగానే ఉంటుంది కదండి సార్? ఖర్చు అంటే ఇది ఖర్చుకు డబ్బులతో సంబంధం లేదు మేడం. ఇది వస్తువు అత్యంత నాణ్యంగా చేయాలి, పనిలో నాణ్యత ఉండాలి. మేము ఆ డోర్కి వాడే వస్తువు అంటే టీక్ వుడ్ కూడా నాణ్యంగా ఉండాలి. టెంపుల్కి ఖర్చు, కాస్ట్ అనే దానికంటే ప్రజలు సెంటిమెంట్తో మమేకమై ఉంది. అవును. సో అందుకని ఖర్చు గురించి కంటే క్వాలిటీ గురించి ఎక్కువ ఫోకస్ చేసాం. అలాగని విపరీతమైన ఖర్చు ఏం అవ్వలేదు. సో జనరల్గా ఏ టెంపుల్కి అయితే అంతే. సో ఇది చిన్న వర్క్ కూడా కాదు, దీంట్లో చాలామంది వర్కర్స్ కూడా పార్టిసిపేట్ చేయాల్సిందే. సో ఎంతమంది పాల్గొన్నారు ఈ ద్వారాలు తయారు చేయడంలో? చాలామంది అండి. ఇప్పుడు డోర్ తయారు చేయాలంటే కార్పెంటరీ ఉంటుంది, జాయినరీ అంటే డోర్ స్ట్రక్చర్ తయారు చేస్తాం. తర్వాత కార్వింగ్ ఉంటుంది, అంటే శిల్పులు, వుడ్ అండ్ స్థపతులు అంటారు, వుడ్ అండ్ శిల్పు కార్వింగ్ ఉంటుంది. ఈ రెండు అయినాక ఫినిషింగ్ ఉంటుంది. దీని తర్వాత కాపర్తో దాన్ని మేము చేసిన చెక్కిన డోరు కాపర్తో మోడల్ తీసుకొని వ్యాక్స్తో కాపర్తో చేసి బిగిస్తారు. దాని మీద గోల్డ్ లీఫింగ్ అయింది. మెయిన్ ప్రధానాలయానికి మెయిన్ డోర్లు గోల్డ్ లీఫింగ్ అవుతున్నాయి. పర్కోటాస్ చుట్టూతో ఉన్న వాటికి టీకుడ్ మీదే పాలిష్ చేస్తున్నాం. సో ఈ ఎంటైర్ ప్రాసెస్లో మేము స్కల్ప్చర్ ఏది చెక్కుతామో శాంపుల్ మోడలు కాపర్ అదే వస్తుంది. అంటే మేము చెక్కిన దాని మీదే గోల్డ్ రిఫ్లెక్షన్ వస్తుంది. అంటే మేము బాగా చెక్కితేనే అది డోర్ మీద కనిపించుతాం. సో అందుకని లక్కీగా మా స్కల్ప్చర్స్ కుమారస్వామి రమేష్ తపతి అని ఫైన్ ఆర్ట్ స్కల్ప్చర్ కాలేజీలో చదువుకున్నాడు. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ స్కల్ప్చర్. యాదగిరిగుట్ట డోర్లు కూడా అతనే చేశాడు. అంటే బంగారు తాపడం ఇది కూడా? బంగారు తాపడంలో మా రోల్ ఏంటంటే ఫిక్స్ చేయటం, ఇన్స్టాల్ చేయటం. బంగారు తాపడం ఢిల్లీ వాళ్ళు ఎవరో చేస్తున్నారు. సో మా డోర్కే వాళ్ళు బంగారు డోర్ చేసినాక బంగారు తాపడం చేస్తున్నారు. సో మొత్తం 3 generations మీరు ఇట్లానే వర్క్ చేస్తూ ఉన్నారనేసి విన్నాం. అవునండి. మా తాతయ్య చదలవాడ లక్ష్మయ్య గారు స్టార్ట్ చేశారు తెనాల్లో, ఆంధ్రప్రదేశ్, ఫ్రమ్ ద అంబుల్ బిగ్. మా డాడీ చదలవాడ తిరుపతిరావు గారు, సో ఆయన ఇప్పుడు కంపెనీ చైర్మన్. మా బ్రదర్ శరత్ బాబు, రైట్ నౌ హీ ఈజ్ ఇన్ అయోధ్య. పూజారులను అడిగితే కమింగ్ మండే 8th January 322కి ప్రధాన గర్భాలయం పీకాక్స్తో చేసిన గోల్డ్ ప్యానెల్ డోర్ ఇన్స్టాల్ చేస్తున్నామండి. మండే 322. అంటే సార్ మనం ఒక ఇంటికి ఒక డోర్ పెట్టాలి అంటేనే దాని మీద ఎలా ఉండాలి, ఎలాంటి
ఆర్ట్ ఉండాలి, ఎలాంటి బొమ్మలు ఉండాలి అనేసి తెగ ఆలోచించేస్తూ ఉంటాం. అలాంటిది ఒక మహాద్భుతమైన కట్టడం అయోధ్య రామ మందిరం. ఆ మందిరానికి డోర్స్ అంటే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. దాని మీద నమూనాలు ఎలా ఉంటాయి? ఏమేమి దాని మీద చిత్రీకరిస్తారు అనేసి. సో, దాని గురించి చెప్తారా? అక్కడ బ్లెస్సింగ్ ఎలిఫెంట్స్ నగారా స్టైల్ అంటారు. హ్మ్. అది నార్త్ ఇండియన్ శైలి. నగారా స్టైల్‌లో టెంపుల్ కడుతున్నారు. అదే స్టైల్‌లో డోర్స్ కూడా చేస్తున్నారు. బ్లెస్సింగ్ ఎలిఫెంట్స్ అంటే ఏనుగులు ఆశీర్వదిస్తున్నట్టు. ఆశీర్వాదం. హ్మ్. దాని తర్వాత పువ్వులు, లతలు, హ్మ్. దాంతోపాటు కమలం పువ్వులు. సో, బ్లెస్సింగ్ గాడెసెస్ అంటే దేవతామూర్తుల్లాగా హ్మ్. అప్సరస్‌లో అనుకోండి. ఇయన్నీ చెక్కామనమాట. అది పూర్తిగా నార్త్ ఇండియన్ శైలి. నగారా స్టైల్ అంటారు. నగారా ఓకే. శైలి. సో, చాలా బాగా వచ్చినాయండి డోర్‌లో. హ్మ్. అంటే గర్భాలయం ఏమో పీకాక్స్ చెక్కాము హ్మ్. మొత్తం. సో, అది 12 ఫీట్ వైడ్. హ్మ్. చాలా అంటే భక్తులు దర్శనం చేసుకోవటానికి వీలుగా చాలా పెద్ద ద్వారం పెట్టారు. 8 ఫీట్ హైట్. హ్మ్. లోపల అదర్ డోర్స్ ఏమో 8 ఫీట్ హైటు, 7.5, 8 ఫీట్ వైడు, హ్మ్. రకరకాల మెజర్మెంట్స్‌లో ఉన్నాయి డోర్లు. హ్మ్. సో, ఓన్లీ డోర్స్ మాత్రమేనా? లేకపోతే ఇంకా అక్కడ వేరే ఏవైనా కూడా మీరు తయారు చేయించారా? మేము ప్యూర్లీ మాది టింబర్ కంపెనీ అండి. టింబర్కి సంబంధించిన ప్రతి వుడ్ వర్క్ మేము అయోధ్య రామ మందిరంలో, హ్మ్. అలాగే చుట్టూతో ఉన్న అలైడ్ బిల్డింగ్స్‌లో, పర్కోటాస్‌లో అన్నిట్లో మేమే చేస్తున్నాం. హ్మ్. అయితే ఈ నమూనాలు పికాక్, బ్లెస్సింగ్ ఎలిఫెంట్స్ అనేసి అన్నారు కదా! ఇవి మీరు ఓన్‌గా చేస్తారా? లేకపోతే మీకు లేదండి. దేవాలయం వాళ్ళు సోంపురా అని ఆర్కిటెక్ట్ గారు ఇచ్చారు. ఆయన ఓకే. ఇచ్చిన డ్రాయింగ్స్ ప్రకారం మేము హ్మ్. తయారు చేసామండి. రకరకాల ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది అనేసి విన్నాము. అందులో లేదండి. అది పూర్తిగా నగారి స్టైల్ ఆర్కిటెక్చర్. హ్మ్. సో, అందులో రొటీన్‌గా ఉండే హ్మ్. డ్రాయింగ్సే వాళ్ళు ఇచ్చారు. హ్మ్. సో, ఆ ప్రకారం మేము చేసాం. సో, ఈ కమింగ్ మండే రోజు ఒకటి ఫిక్స్ చేస్తారు అనేసి అన్నారు అవునండి. డోరు. నెక్స్ట్ 10 డేస్‌లో అన్ని డోర్లు ఫిక్స్ చేసేయాలి. సో, మొత్తం సో, మా ఆల్మోస్ట్ టీమ్ వర్క్ అంతా అయిపోయినట్టే. అయోధ్యలో హార్డ్ వర్క్ చేస్తున్నారు. హ్మ్. సో, మా వర్క్ నెక్స్ట్ 10 డేస్‌లో కంప్లీట్ చేసేసి బయటకు వచ్చేయాలంట. ఓకే. సో, అంటే ఎక్కువ టైం కూడా లేదు కదా మనకి. 22వ లేదండి. తేదీనే టైం లేదు. ప్రారంభోత్సవం టైం అనేసి లేదు. అన్నారు. టైం ఒకటే పెద్ద ఛాలెంజ్. అవును. సో, కానీ దేవుడి పని కదా! హ్మ్. చాలా బాధ్యతతో చేయాలి. హ్మ్. ప్రతి చిన్న విషయం మేము ఎక్కడ కూడా అజాగ్రత్త హ్మ్. వహించట్లేదు. శ్రద్ధగా చేస్తాం. హ్మ్. అయోధ్య రామ మందిరంలో ప్రారంభోత్సవానికి చాలా మందికి ఆహ్వానం అందింది. చాలా ఆ! మంది వెళ్తున్నారు ఆ! 22వ తేదీ. ఆ! అలా మీకేమైనా ఆహ్వానం ఉందా? మా బ్రదర్‌కి వచ్చిందండి. ఓకే. ట్రస్ట్ నుంచి హ్మ్. ఆహ్వానం వచ్చింది. హ్మ్. సో, అందరికీ చూడాలనే ఆశ ఉంటుంది. హ్మ్. మా అదృష్టం మేము పని చేస్తున్నాం కాబట్టి యాజ్ ఎ వెండర్ మాకు అవకాశం వచ్చింది. హ్మ్. సో, చాలా దేశవ్యాప్తంగా అందరూ మందిరం ఎలా వచ్చింది, ఎప్పుడు ప్రాణ ప్రతిష్ఠ అయిద్దని ఎదురు చూస్తున్నారు. హ్మ్. హ్మ్. సో, దానిలో భాగంగా చాలా ఉత్సాహంగా హ్మ్. ప్రజలు దీనికోసం చూస్తున్నారు. హ్మ్. మొన్న మా ఆఫీస్‌కి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు వచ్చారు. హ్మ్. వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసి వెళ్ళారనమాట. హ్మ్. విష్ చేసి. సో, నేను చూసాను వచ్చినప్పుడు బయట ఒక అనంత పద్మనాభ స్వామి హ్మ్. శయన మందిరం మీద పడుకున్నట్టు అలా ఉంది అక్కడ అవునండి. ఈ ఒకటి. స్కల్ప్చర్ మేము ఫిబ్రవరిలో ఫినిష్ చేసాము ఈ ఇయరు. హ్మ్. ఏంటండి వెంకయ్య నాయుడు దాని గారు. ప్రత్యేకత ఏంటి? అది ఒక పెద్ద లాగ్‌లోంచండి. హ్మ్. ఒక మోర్ దెన్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఏజ్ ఉన్న లాగ్‌లోంచి హ్మ్. మా ఆర్టిస్ట్ గిరిధర్ గౌడ్ గారు చెక్కారు. హ్మ్. అనంత శేషసేన శ్రీ మహావిష్ణువు స్కల్ప్చరు. హ్మ్. సో, రంగనాథుడు అనమాట. హ్మ్. సో, మహావిష్ణువు భగవద్గీతలో ఒక అధ్యాయం తీసుకొని హ్మ్. అందులో యక్షులు, కిన్నరులు, సెలెస్టియల్ దీంతో పాటు నారదుడు, తుంబురుడు, హ్మ్. సనక సనందులు, విష్ణు భక్తులు, దాంతోపాటు సకల దేవతలు హ్మ్. నాభి మరియు నుండి లక్ష్మీదేవి. శ్రీదేవి, భూదేవి, హ్మ్. సకల దేవతలుతో పాటు నవగ్రహాలు. హ్మ్. సో, అన్నీ చెక్కారండి. హ్మ్. అదంతా మా ఆర్టిస్ట్ గిరిధర్ గౌర్ గారి ఊహ. అలాగే మా స్కల్ప్చర్ యూకే సావార్ అని బర్మీ స్కల్ప్చర్ హ్మ్. అతను చెక్కాడు. సో, ఆ క్రెడిట్ వాళ్ళకి వెళ్ళిద్ది. ఆ లాగ్ మటుకు ఆ ఐడియా మా బ్రదర్ శరత్ బాబుది. ఓకే. ఆ లాగ్‌లోంచి దేవుడి బొమ్మ చెక్కుదాం అనేది. హ్మ్. అండ్ పక్కనే ఇంకొకటి చూసాం. శ్రీరాముని మేము పట్టాభిషేకానికి ఈ సంబంధించి
ఈ శ్రీ మహావిష్ణువు బొమ్మ చెక్కినాక ప్రజల్లో వచ్చిన స్పందన చూసి అయోధ్య పని చేస్తున్నాం కదా, రాముడిది కూడా ఒకటి చెక్కుదామని మా ఫ్యాక్టరీలో అరౌండ్ 15-20 ఇయర్స్ నుంచి ఉన్న లాగ్, ఒకటి పెద్ద లాగు, ఆ లాగ్ నిలబెట్టి ఇది శయనించింది కదా, శ్రీరామచంద్రుడిది ఇద్దామని మా గిరిధర్ గౌడ్ గారికి వెళ్తే ఆయన ఒక కాన్సెప్ట్ చెప్పారు. ఆ కాన్సెప్ట్ ఏంటంటే, మన రాముడు లంకను గెలిచినాక సపరివారంగా అయోధ్యకి వెళ్తున్నట్టు గంభీరంగా, దాంతో శ్రీరామ పరివారం అని చెప్పి ఆ లాగ్ 360 degrees సో స్కల్ప్చర్ చెక్కామండి. అది చాలా మంది అప్రిషియేట్ చేస్తారు, ఇంకా కంప్లీట్ కాలేదు. అవును, ఇంకా కొద్దిగా వర్క్. సో శ్రీరామ స్కల్ప్చర్ ఒకటి చేద్దామని అనుకొని, సో మా ఆర్టిస్ట్ గిరిధర్ గౌడ్ గారు అనంత శేషసేన శ్రీ మహావిష్ణు బొమ్మ గీశారు కదా, రాముడిది కూడా ఒకటి గీద్దామని చెప్పి మేము ఇప్పుడు ఆ రాముడు బొమ్మ కంప్లీట్ అయినాక ఎక్కడికి వెళ్ళొద్ది అంటే అయోధ్యలో ఎదురుకి పనిచేస్తున్నాం. మా ఉద్దేశం అది అయోధ్యకి వెళ్ళాలని వెళ్ళొద్దనే ఉంది. సో ముందు కంప్లీట్ చేసినాక ఎక్కడ ప్లేస్మెంట్ ట్రస్టులతో మాట్లాడదాం ఏంటాను, ముందు కంప్లీట్ చేద్దామని చెప్పి మొదలు పెట్టాము. ఇంకో 3-4 months వర్క్ ఉంది. ఎందుకంటే మేము అనంత శేషశయన పద్మనాభ స్వామి బొమ్మ చేసినాక ఇంకా బాగా చెక్కాలంటే జ్యువెలరీ చెక్కాలి. జ్యువెలరీ అన్నీ టైం పడుతుంది. ఇంట్రికేట్ కార్వింగ్, వెరీ ఫైన్ కార్వింగ్. సో చాలా కష్టం, పైగా నిలబడాలి అంటే మనిషి 15 feet హైట్ మీద వాడు చెక్కాలి. అందుకని కొంచెం టైం పట్టుద్ది, టైం పట్టినా పర్వాలేదు. సో వీ వాంట్ టు డూ ఏ వెరీ గుడ్ స్కల్ప్చర్. సో ఒక చూసే వాళ్ళందరికీ ఒక అద్భుతమైన ఒక డివైన్ ఫీలింగ్ క్రియేట్ చేద్దామని. గాడ్ ఈజ్ అబవ్ అస్ అంటే మనకంటే దేవుడు చాలా గొప్పవాడు. సో ఆ గొప్పతనం స్కల్ప్చర్లో చూపించాలంటే ఆ డివైన్ లుక్, ఆ గ్రేస్ తీసుకురావాలి. వీళ్ళందరూ చాలా గొప్ప వాళ్ళు అండి, స్కల్ప్చర్స్ ఆర్టిస్ట్స్. గాడ్ హ్యాస్ గిఫ్టెడ్ దెమ్. ఆయనే వాళ్ళ చేతులతో ఆయన్ని జయించుకుంటున్నాడు అనుకుంటున్నాం. గతంలో మీ తాతగారు కూడా రామాలయానికి తెనాల్లో రామాలయానికి చేశారంటే మా పెదనాన్నగారు చెబుతున్నారు ఏదో చేశామని. ఇప్పుడు మీరు చేశారు. మా అదృష్టం అండి అది. దేవుడు మాకు హీ బ్లెస్డ్ us అండ్ రాముడు ఆశీర్వదించాడు. ఎందుకంటే ఇంత రెస్పాన్స్ వస్తుందని మేము ఊహించలేదు. మేము పనిచేసేటప్పుడు తలుపులు చరిత్రలో పార్ట్ అవుతామన్న ఆలోచన లేదు. టెంపుల్కి డోర్లు చేయటంలో మనం బాగా చేసాం కదా, టెంపుల్కి డోర్లు చేద్దామని వెళ్ళాము అయోధ్య టెంపుల్కి. సో ఈ రెస్పాన్స్, ఇంత మీడియా అటెన్షన్ మేము కోరుకొని అయితే చేయలేదండి. అయోధ్యలో డోర్లు మన డోర్లు చేద్దాం అని అనుకున్నాం, కానీ అది దేవుడు అదిలో చాలా ఇబ్బందులు అయినాయి. కార్పెంటర్లు కష్టపడ్డారు, భాష, చలి, క్లైమేట్ ఇబ్బందులు అయినా కూడా సుఖాంతమే కదా, రాముడికే కష్టాలు తప్పలేదు. బట్ మాకు చాలా అవకాశం రావటం మేము చాలా అదృష్టం. చాలా మందికి రాదు ఇలాంటి అవకాశం. ఎంతో మంది ట్రై చేస్తుంటారు, కానీ అది మీకే దక్కింది. అది రాముడి ఆశీర్వాదమే అయి ఉండొచ్చండి. ఇండియాలో ఇంత పెద్ద దేశంలో చాలా టిమ్మర్ కంపెనీలు, చాలా స్కల్ప్చర్స్, కార్వర్స్ ఉంటుంటారు. సో మాకు ఈ అవకాశం రావటం యాదగిరి నరసింహస్వామి ఆశీర్వాదం, లేదా దేవుడి బొమ్మలు మేము జక్కటం మూలంగాను, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ అయోధ్య రామ మందిరంలో ఆ చరిత్రలో ఒక భాగం అవటం చాలా, మేమేం గర్వపడట్లేదు, చాలా వినయంగా ఫీల్ అవుతున్నాం, చాలా అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇంకా ఇలాంటి అవకాశాలు మీకు చాలా రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.